సార్ పదండి సార్. I'm sorry, Nit. I'm very, very sorry. Miss you. ఎవరికి వారొక తీరు చివరికి ఏమో పైన దేవుడు గారు మీ తెలివికి జోహారు. సారీ మంగా, నేను నీ తల్లిగా జైని నీకు దూరం చేసి నీ ప్రాణాలు కాపాడాలనుకున్నాను, కానీ జై ప్రాణాలు తీయాలనుకోలేదు. ఐఎమ్ సారీ మంగా, పరిస్థితి చేజారిపోయింది. మీరు కూడా ఏడుస్తూ ఉంటే ఎలా మేడం? పదండి మేడం. ఎక్కడికి చారి గారు? సార్ని ఉరిశిక్ష నుంచి తప్పిద్దాం. ఆయన నేరస్తుడని అంత పెద్ద కోర్టే నమ్మి శిక్ష వేస్తే మనం ఏం చేయగలం చారి గారు? సార్ తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా మేడం? ఆ దేవుడే దిగివచ్చి చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు మేడం. అయినా మిమ్మల్ని విడదీయడానికి ఆ కోర్టు ఎవరు మేడం? గుడ్డి దానిలా కళ్ళకు గంతలు కట్టుకున్న ఆ న్యాయ దేవతకు సారు దేవుడని నిరూపిద్దాం మేడం. రండి మేడం. దారులన్నీ మోసుకుపోయాక ఇప్పుడు నేనేం చేయగలను చారి గారు? మీరు ఏం చేయగలరా? అడవిలో సారు ప్రాణాలు పోతుంటే మీరేం చేశారు మేడం? కాపాడుకోలేదా? సార్ తాగుడుకు బానిస అవబోతుంటే మీరేం చేశారు మేడం? మార్చుకోలేదా? రాముడి కోసం అడవికి వెళ్ళిన సీతమ్మల సార్ కోసం మీరు జైలు గోడలు దాటి వచ్చారే. సావిత్రిలా భర్త ప్రాణాలు కాపాడుకోలేరా మేడం? సార్ కోసం మీ ప్రాణాలనే తీసుకోబోయారు. అలాంటిది సార్ ప్రాణాలు పోతుంటే రక్షించుకోలేరా మేడం? సార్ మీద ఏగవాణితేనే సహించలేని మీరు ఏకంగా సార్ని మృత్యువు కబలిస్తుంటే కళ్ళప్పగించి చూడగలరా? లేదు మేడం, మీరా సీతమ్మ లాంటివారు, ఆ సతీ సావిత్రి లాంటివారు. మీ ప్రేమ ముందు, మీ శక్తి ముందు విధి తల వంచాల్సిందే. వెళ్దాం పదండి. పదండి మేడం. నిజమే చారి గారు, చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా ఒక చిన్న దీపం వెలిగించి ఆ చీకటిని పారదోలమని పెద్దవాళ్ళు చెప్తారు. ఆయన ఏ తప్పు చేయలేదన్న బలంతో ఈ యుద్ధాన్ని మొదలు పెడదాం. ఆయన్ని బతికించుకోవాలన్న ఆశతో, సంకల్పంతో పోరాడదాం. పదండి. పదండి మేడం. బేబీ, ఎక్కడికి బేబీ? మల్లిక దగ్గరికి మామ్. అదెక్కడుంది? చచ్చిన దానికోసం ఎక్కడికైనా వెళ్తావు? లేదు మామ్, అది చావలేదు.
అదెక్కడున్నా పట్టుకొచ్చి ఆయన్ని విడిపించుకుంటాను. బేబీ, ఇది ఫూలిష్నెస్. మల్లిక లేదు, టైం వేస్ట్. సారీ మామ్, నాకెక్కువ టైం లేదు. ప్లీజ్ నన్ను ఆపొద్దు. పదండి చారి. పదండి మేడం. బేబీ, భగవంతుడా, అగ్నికి ఆజ్యం తోడైనట్టు మల్లిక కోసం మంగ కూడా బయలుదేరింది. నా ఇద్దరు కూతుళ్ళు యుద్ధం మొదలు పెట్టేది ఆ మల్లిక మీద కాదు, నా మీద. ఎలాగైనా సరే మల్లిక వీళ్ళ కంట పడకుండా తప్పించాలి. ముందా శరత్ ఏమయ్యాడో కనుక్కోవాలి. ఇంకో బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదు సార్. నువ్వయ్యా? చూడలేదు సార్. పదండి మేడం. స్వామి, అడగకుండానే నాకు అన్ని వరాలు ఇచ్చావు. ఎక్కడో పల్లెటూరులో ఉన్న నన్ను ఈ మహానగరానికి తీసుకొచ్చావు. ఆ అమ్మాయి గారి స్థానంలో జైసర్ పక్కన నటించేలా చేశావు. జైసర్కు భార్యం చేశావు. అప్పటి వరకు ఆయనపై లేని ప్రేమను నాలో పుట్టించావు. పోయిన ప్రాణాలను తిరిగి రప్పించావు. ఆయనతో కలిసి బతకాలనుకుంటున్న ఇప్పుడు మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నావు? ఏ పాపం ఎరుగున ఆయన ప్రాణాలను ఎందుకు తీస్తున్నావు? కావాలంటే నా ప్రాణాలు తీసుకో, ఆయన్ని కాపాడు. నువ్వు ఉన్నావని నిరూపించుకో స్వామి. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. హరి ఓం. క్షీరోదన్వత్ ప్రదేశే. పంతులు గారు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూశానయ్యా. ఎక్కడ చూశారు పంతులు గారు? ఈ మధ్య 1-2 సార్లు ఈ గుడికొచ్చిందమ్మా. బహుశా ఈ చుట్టుపక్కల కాలనీలో ఎక్కడో ఉండి ఉండొచ్చు. ఏమ్మా, ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారా? అవును పంతులు గారు, గమనం తెలియక గుడికొచ్చాం. ఆ అయ్యప్ప స్వామి మీ రూపంలో దారి చూపించాడు. దేవుళ్ళు మంచివారు, ఎప్పుడూ మంచే చేస్తారమ్మా. థ్యాంక్ యూ పంతులు గారు. శుభం భూయాత్. థ్యాంక్ యూ స్వామి, నువ్వున్నావని మరోసారి నిరూపించావు. రండి. వెళ్దాం పదండి మేడం. శరత్ ఏమయ్యాడు? ఉన్నట్టుండి కోర్టు దగ్గర మాయమయ్యాడు. వాడి ఫోన్ పనిచేయట్లేదు. నిత్య ఎక్కడికి వెళ్ళింది? తను కూడా ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఒకవేళ శరత్ని నిత్య కానీ లిఫ్ట్ చేసి ఉంటుందా?
శరత్ మిస్సింగ్ గురించి థింక్ చేస్తున్నావా మామ్? ఎక్కడికెళ్ళావు బేబీ? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? టెన్షన్ నా గురించా లేక శరత్ గురించా మామ్? బేబీ, అదే కోర్టులో సాక్ష్యం చెప్పిన శరత్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు అని కంగారు పడుతున్నావా మామ్? వాడి గురించి నేనెందుకు టెన్షన్ పడతాను? అదేంటి మామ్, జై కేసులో వాడి ఇంపార్టెంట్ సాక్ష్యం కదా. వాణ్ణి పట్టుకుంటే నిజాలు తెలుస్తాయి కదా. ఆ మల్లిక ఎక్కడుందో కూడా తెలుస్తుంది. వాణ్ణి అప్రూవర్గా మార్చగలిగితే జైని సేఫ్ గా బయటకు తీసుకురావచ్చు. వాడు మనకి అనుకూలంగా ఎందుకు సాక్ష్యం చెప్తాడు బేబీ? డబ్బిస్తే ఏం చెయ్యమన్నా చేస్తాడు, ఏం చెప్పమన్నా చెప్తాడు. ఆ మల్లిక కూడా డబ్బుల కోసమే కదా చేసింది. అందుకే మామ్, ఆ శరత్ ని నేనే కిడ్నాప్ చేశాను. ఏంటి నమ్మవా? ఇంతకు ముందు మల్లిక దొరికిందని చెప్పినట్టు ఇది కూడా అబద్ధం అనుకుంటున్నావా? ఇది నిజమే మామ్. కావాలంటే చూడు. బేబీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఏ నేనెందుకు చేస్తున్నానో నీకు అర్థం కావట్లేదా? అంటే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావని. జైకి ఉరిశిక్ష పడింది మామ్, అంతకంటే రిస్క్ ఏం లేదు కదా. సరే కాని ఆ శరత్ ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు? గెస్ చేయి చూద్దాం. వాడేం చెప్పుంటాడో నీకు బాగా తెలుసు. నాకెలా తెలుస్తుంది బేబీ? వాడికేం తెలియదని చెప్పాడు మామ్. ఆ మల్లిక గురించి కూడా ఏం తెలీదంట. వాడికి తెలిస్తే కదా చెప్పడానికి. బట్ వాడికి నీకు తెలియని విషయం ఒకటి ఉంది మామ్. వాడి గుండెల్లో గుళ్ళు దింపైనా సరే గొంతులోంచి నిజాలు కక్కిస్తాను. చచ్చినా వాడు నిజం చెప్పడు, చెప్పలేడు. చేయితో మంగకు 3 రాత్రులు జరిపిస్తాను. ఆ మంగను సాగనంపి జైతో నేను సంసారం చేస్తాను. జైతో నువ్వు మంగ ఇద్దరూ కాపురం చెయ్యరు. చేస్తే మీ ఇద్దరిలో ఒకరు చస్తారు. అందుకే మిమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తున్నాను.
శూన్యమే పెంచుతూ ఉన్నది. ఎల్లుండి తెల్లవారుజామున 4:30 గంటలకు మీకు విధించిన ఉరిశిక్షణ అమలు చేయమని కోర్టు ఉత్తర్వులు పంపించింది. చదువుకోండి. మరణ శాసనం మేడం. ఇది మా ఫార్మాలిటీ. మీరు జీవించడానికి 2 రాత్రులు 1 పగలు మాత్రమే మిగిలింది. ఈలోపు మీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పండి జై, తీరుస్తాం. ఆఖరి కోరిక? చనిపోయేవాడికి కోరికలే ఉంటాయి మేడం. మీకిష్టమైన వ్యక్తులను కలవటం, మీకు నచ్చిన భోజనం చేయడం లాంటివి. చెప్పండి జై, చట్ట పరిధిలో మీ న్యాయమైన ఆఖరి కోరిక తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది మా ధర్మం కూడా. నాకిష్టమైన వ్యక్తులు, నా భార్య, నా కుటుంబ సభ్యులు, వాళ్ళతో కలిసి నా ఇంట్లో నాకు నచ్చిన భోజనం తినాలనుంది. తీరుస్తారా? సారీ, ఉరిశిక్ష పడ్డాక మిమ్మల్ని జైలు బయటికి తీసుకువెళ్లడం కుదరదు. అలాంటప్పుడు ఆఖరి కోరిక తీరుస్తామని ఆశ ఎందుకు పెట్టారు? నేను కోరింది సాధ్యపడకపోతే వదిలేండి మేడం. మీ చేతుల్లో లేని మీరు మాత్రం ఎలా చేస్తారు? ఒకసారి జడ్జి గారితో మాట్లాడతాను. మీ ఆఖరి కోరిక ఆయనతో చెప్పి స్పెషల్ పర్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాను. కానీ ఖచ్చితంగా వీలు పడుతుందని మాత్రం చెప్పలేను. మేడం, థ్యాంక్ యూ. చారి గారు, ఏమైనా తెలిసిందా? మల్లిక పలానా చోట ఉండవచ్చని మనం డౌట్ పడ్డ ఏరియా సీసీ కెమెరాల ఫుటేజ్ని సేకరించాను మేడం. చూద్దాం పదండి. బ్రదర్, మేడం గారికి ఆ ఫుటేజ్ని చూపించండి. మొత్తం 4 కెమెరాల ఫుటేజ్ ఉంది మేడం, చూడండి.